మన ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ గురించి మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈరోజు న్యూస్ పేపర్ ఆర్టికల్లో పబ్లిష్ అయితే చేశారన్నమాట. విద్యార్థులకు తీరిన ఫీజు కష్టాలు ఇకపైన కాలేజీలకే రియంబర్స్మెంట్ ఈ సంవత్సరం నుంచి అమలు. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారన్నమాట. ఇంకా టోటల్ డీటెయిల్స్ వచ్చేసరికి ఈ వీడియోలో చెప్తాను. వీడియో లైక్ చేయండి. కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇకపైన కళాశాల ఖాతాలోనే ఫీజు రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. మరో ఎన్నికల హామీని నెరవేర్చిన ప్రభుత్వం. గత వైసీపీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ను తల్లుల ఖాతాలో జమ చేస్తామని చెప్పి సకాలంలో చెల్లించకుండా విద్యార్థులను పెట్టిన ఇక్కట్లు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టిందన్నమాట. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నెరవేరుస్తూ ఇక నుండి విద్యార్థులు చదువుకునే కళాశాల యాజమాన్య ఖాతాలోనే నేరుగా ఫీజు రియంబర్స్మెంట్ను జమ చేస్తామని స్పష్టమైతే చేస్తామంట ప్రభుత్వం అయితే. ఇందుకు సంబంధించి మనకి ఉత్తర్వులు కూడా బుధవారం అయితే జారీ చేసినామట. 2024-25 ఈ విద్యా సంవత్సరం నుంచే ఇది వర్తిస్తుందన్నమాట. ఎస్సీ విద్యార్థుల మినహా అర్హత ఉన్న విద్యార్థులందరికీ కళాశాల యజమాని ఖాతాలోనే మనకి ఫీజు రియంబర్స్మెంట్ అయితే జమ చేయనుంది. ఎస్సీ విద్యార్థులకు చెల్లింపు కేంద్రం వాటాలో 60% ఉన్నందున ఆ మొత్తం రాష్ట్ర వాటా మిగతా 40% కలిపి విద్యార్థుల ఖాతాలో జమ చేయనున్నారు. అయితే 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ మంజూరు విద్యార్థులకు ఫేస్ రికగ్నిషన్ ఎన్ని పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొందన్నమాట. ఈ నిబంధనను అన్ని కళాశాలలు పాటించాలని స్పష్టమైతే చేసింది.